Hi, welcome back to my channel. హాయ్ అందరికీ నమస్కారం. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఎలా తయారు చేయాలో చిన్న చిన్న స్టెప్స్ తో ఈజీగా నేర్చుకుందాం. మేమైతే కేజీన్నర చికెన్ తీసుకున్నాము, కడిగి పక్కన పెట్టుకున్నాము. 8-10 పచ్చిమిర్చీలు, పుదీనా, కొత్తిమీర ఒక మిక్సీ జారులో వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి ఉల్లిపాయలు ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. కడిగిన చికెన్ వెడల్పాటి ప్లేట్లో తీసుకొని మనం పట్టుకున్న మిశ్రమం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ పిండుకొని పెరుగు వీటన్నిటిని చాలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మగ్గనివ్వాలి. మేము కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము. చాలా బాగా 2-3 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు కడిగిన బియ్యంలోకి కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, సాజీరా, 2-3 లవంగాలు, 2-3 యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మేము నూనెకు బదులుగా నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి చాలా బాగా మరిగాక అందులోకి మనం అన్నంలో ఎలా అయితే స్పైసెస్ వేసుకున్నామో అలాగే ఇందులో కూడా అలాగే స్పైసెస్ వేసుకొని చాలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, మనం చికెన్లో వాటరే వేయలేదు, అయినా వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి. మనం పెరుగు వేసుకుందాం కాబట్టి అందులో వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి. ఉడుకుతున్న బియ్యాన్ని 1-2 సార్లు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్ ఉడికిపోయింది. మనం ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న ఉల్లిపాయల్ని 70% వరకు వేసుకొని చాలా బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నం ఎలా ఉడికిపోయిందో. ఇలా పూర్తిగా కాకుండా 60-70% వరకు ఉడికేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని నెయ్యి చుట్టూరా చాలా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక జాలీలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని తీసుకొని గిన్నెలోకి లేయర్ లాగా పరుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా లేయర్ లాగా చేసుకున్న తర్వాత చుట్టూరా కొత్తిమీర వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి లైట్గా, అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ని తీసుకొని చుట్టూరా పరుచుకోవాలి. చికెన్ని కూడా ఒక లేయర్ లాగా సమానంగా పరుచుకోవాలి. ఇలాగే పూర్తి అన్నాన్ని చికెన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. పైన కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, ఫుడ్ కలర్, నెయ్యి వేసి అందులో కొద్దిగా ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టుకొని ఆవిరిపోకుండా చుట్టూరా పిండితో కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చుట్టూరా పిండిని పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువున్న వస్తువుని పెట్టుకోవాలి. మా ఇంట్లో ఏం లేదు కాబట్టి ఒక చపాతీ పీటను పెట్టుకున్నాం. ఇలా 10-15 నిమిషాలు ఉన్న తర్వాత మనం ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా మూత తెరిచిన తర్వాత మనకు చికెన్ బిర్యానీ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే, వేడి వేడి రుచికరమైన బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో.
చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగా వచ్చింది. కలర్ఫుల్గా కూడా ఉంది. అచ్చం రెస్టారెంట్ ఫ్లేవర్ లాగానే ఉంది. మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, చాలా బాగా స్మెల్ వస్తుంది. నెయ్యి చాలా బాగా పట్టింది బిర్యానీకి. చూడండి ఎంత బాగా చాలా బాగా కనిపిస్తుందో. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇంతేనండి చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడం. అచ్చం రెస్టారెంట్ మోడలే వచ్చింది. చిన్న చిన్న స్టెప్స్తో ఇలానే రెడీ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చికెన్ బిర్యానీ. అరే పండు, అరే నిక్కి, చికెన్ బిర్యానీ రా ఉన్నట్టమ్మా. మరి నాకైతే లెగ్ పీస్, నాకు లెగ్ పీస్ అయితే కుమ్మేద్దాం పదండి. పీస్ పట్టుకో. చికెన్ దమ్ బిర్యానీ సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. మా చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, పక్కన ఉన్న కామెంట్ బాక్స్ లో పెట్టండి. బాయ్, థాంక్ యూ. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థాంక్ యూ.